ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారినేమో సైకో అని సంబోధించడం అనేది ఎట్లా చూస్తారు మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ గా? సైకో అనేది ఖచ్చితంగా అనడం తప్పు. ప్రతి సందర్భంలో కూడా టీడీపీ వాళ్ళు అందరూ చంద్రబాబుతో సహా ఛాన్స్ దొరికితే సైకో వస్తుంది. ఏదో ఒక సందర్భంలో అన్నారంటే అర్థం ఉంది, కానీ ఇంకా బద్దసమ దాన్ని పర్యాయ పదంగా పల్లాయ పదంగా వాడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యేను పదే 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 వచ్చేసి అంత చులకనగా మాట్లాడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ అసెంబ్లీలో జరిగింది ఏమంటే, ఇది అయినది ఒకటి అనుకున్నది ఒకటి, బోల్తా కొట్టింది బుల్బుల్ పెట్ట అని ఒక పాట ఉంది, అది జ్ఞాపకం వస్తుంది. కామినేని శ్రీనివాస్ ఏమనుకున్నాడు, కామినేని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే, ఆయన జగన్ కు సినిమా పరిశ్రమకు గ్యాప్ పెంచి, సినిమా పరిశ్రమ అంటే జగన్ కు ఇష్టం లేదు, చులకన భావం ఉంది, సినిమా యాక్టర్స్ వచ్చేసి ఆయనకు గౌరవం ఇవ్వడు జగన్మోహన్ అని ఆ అకేషన్ ఉపయోగించుకొని జగన్ కు సినిమా పరిశ్రమకు దూరం చేయాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా ఆయనకు చిరంజీవి గారు ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు అపాయింట్మెంట్ తీసుకుంటే గేట్ దగ్గరనే ఆయన వదిలిపెట్టి రమ్మన్నాడు. తర్వాత వచ్చేసి 5 మందిని అని చెప్పాడు. 5 మందిని కూడా వచ్చేసి మళ్ళా సినిమాటోగ్రఫీ మంత్రిని నాన్ని కలవమని చెప్పాడు. ఈ విధంగా అవమానపరిచాడు అని చెప్తూ సినిమా పరిశ్రమకు జగన్ కు దూరం చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలో చిరంజీవిని కొంచెం హైలైట్ చేయాలని చూశాడు. జగన్ ను డౌన్ చేసేసి చిరంజీవిని హైలైట్ చేయాలని కామినేని శ్రీనివాస్ గారు ప్రయత్నం చేశారు. కానీ అది నేను చెప్తే కదా, అయినది ఒకటి అనుకున్నది ఒకటి, బోల్తా కొట్టింది బుల్బుల్ పెట్ట అని అనుకోకుండా నందమూరి బాలకృష్ణ ఎంటర్ అయినాడు. నందమూరి బాలకృష్ణ అసెంబ్లీకి వచ్చేదే రేరు, ఏదో ఆ రోజు వచ్చినాడు. వచ్చి అతను మాట్లాడదే ఉండదు. ఆ మాట్లాడదు అనవసరంగా అతను వచ్చేసి ఇక్కడ 2, ఒకటి చిరంజీవి మీద ఉండే వృత్తి విరోధం, సినిమా యాక్షన్ గా ఉన్నప్పుడు ఆ వృత్తి విరోధం అనేది స్పష్టంగా గోచరించింది. లేకుంటే ఆయన మామూలుగా మాట్లాడేవాడు కాదు, రేజ్ చేసేవాడు కాదు. చిరంజీవిని కొంచెం పొగిడే తెలికల్లా దాన్ని ఈయన తట్టుకోలేక ఆ వృత్తి విరోధంతో ఆయన గట్టిగా ఆయన ఏం చెప్పాడు, చిరంజీవి గట్టిగా మాట్లాడితే మళ్ళీ అందరూ రమ్మన్నాడు అన్నప్పుడు ఈయన గట్టిగా మాట్లాడలేదు ఏం లేదు అని ఈయన దాన్ని చిరంజీవి మీద ఉన్నటువంటి వృత్తి విరోధంతో మాట్లాడము. ఆ నేపథ్యంలో ఇంకా మామూలుగా ఆయన నోటు గుర్తు లేకుంటే టీడీపీ వాళ్ళకి వచ్చేసి జగన్ సైకో అనేది మామూలుగా వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా. ఆ నేపథ్యంలో చిరంజీవిని డౌన్ చేయాలని, జగన్ ను డౌన్ చేయాలని నందమూరి బాలకృష్ణ అనుకోకుండా ఎంటర్ అయినాడు. అది కామినేని శ్రీనివాసరావు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఇది మొత్తం వచ్చేసి ఇది రామాయణంలో పిడకలు బెడగా తయారైపోయింది, అయిపోయి మొత్తం సమస్య అంతా అయిపోయింది. దాన్ని చిరంజీవి ఇమీడియట్ గా దాన్ని చూసినట్టుంది విదేశాలు ఉండి, ఆయన ఇమీడియట్ గా తనను సమర్థించుకుంటూ జగన్ కొంచెము ప్రతిష్టను కొంచెం పెంచాడు. లేదు నాకు వచ్చేసి బాగా ఇచ్చాడు, అతని వలనే నీ సినిమాకు నా సినిమాకు వాళ్ళ వేరే కుడుక ధరలు పెంచాడని చెప్పేసి దీంట్లో బాలకృష్ణ చెప్పింది తప్పు అని చెప్పడం ఒకటి, జగన్ వచ్చేసి కొంత ప్రతిష్టను పెంచాలనే ప్రయత్నం చిరంజీవి చేయడము. ఇది ఈ లోపల వైకాపా వాళ్ళు నేచురల్ గా వాళ్ళ అభిప్రాయం ఏమి, జగన్ సైకోవడము, వైకాపా వాళ్ళకు దాన్ని సహించలేదు. ఆ విధంగా వచ్చేసి అదొకటైంది. రెండవది చిరంజీవి అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు కొంచెం దూరం చేయాలనే ప్రయత్నం ఒకటి, తర్వాత చిరంజీవి అభిమానులను టీడీపీకి దూరం చేయాలనేది ఒకటి, తర్వాత ఓవరాల్ గా కాపు సామాజిక వర్గాన్ని టీడీపీకి దూరం చేయాలనేది వైకాపా వాళ్ళ యొక్క ప్రయత్నం. ఇది ఓవరాల్ గా అంతా ఎట్టిందంటే ఎంకిపెళ్లి సుబ్బిసావుకు కారణమైనట్టుగా ఇది ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు అయితే చుట్టుకున్నది. ఓవరాల్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి, ఆయన పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు ఉప ముఖ్యమంత్రి, 2 క్యాస్ట్ వేరుగా కావడము, దీంతో వచ్చేసి ఓవరాల్ గా ఆయన చుట్టుకుంది. సరే, ఆయన రాజకీయ చతుర్థతో ఆయన ఈ అసెంబ్లీ రికార్డ్స్ నుండి తొలగించడం వల్ల కామినేని శ్రీనివాసే కోరుకోవడం అడగడము, దాన్ని తొలగిస్తామని చెప్పడము, ఈ రోజు పవన్ కళ్యాణ్ కు జ్వరం రావడము, పరామర్శించడము, ఇది ఓవరాల్ గా సంచిపోయినట్టు అనిపిస్తుంది. వాడి కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు ఇది ఒక రామాయణంలో పిడకలు పెట్టగా తయారైపోయింది. ఇది ఓవరాల్ గా మనకి స్పష్టంగా ఏం తెలుస్తుందంటే బాలకృష్ణకు చిరంజీవికి వృత్తి విరోధము చాలా తారాస్థాయిలో ఉంది.
చిరంజీవిని పొగడం అనేది బాలకృష్ణకి ఏమాత్రం ఇష్టం లేదనేది దీంట్లో మనకు స్పష్టంగా అర్థమైంది. ఇది యాక్చువల్ గా అదే విధంగా చిరంజీవి స్టేట్మెంట్ కూడా అదే అర్థమైంది. కాబట్టి ఓవరాల్ వీళ్ళు జగన్ కు డ్యామేజ్ చేయాలని నేపథ్యంలో కొంత ఎరక్కబోయి వచ్చాను ఇరుక్కుపోయినట్టుగా కామినేని శ్రీనివాసరావు పరిస్థితి తయారైపోయింది. ఎనిహో ఫైనల్ గా వచ్చేసి కథ కంచికి మనం ఇంటికి తయారైపోయింది. ఇప్పుడు బాలకృష్ణ చిరంజీవి ఎపిసోడ్ లో డామేజ్ ను కంట్రోల్ చేయడానికి నిన్న హైదరాబాద్ లో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది. ఈ డామేజ్ ని కంట్రోల్ చేయడానికే ఇద్దరి కలయిక అనుకోవచ్చా? కొంత అది కూడా కొంత కారణం అవుతుంది. ఒకటి ఆల్రెడీ రికార్డ్స్ నుండి అసెంబ్లీ రికార్డ్స్ నుండి తొలగించాలని కామినేని శ్రీనివాస్ ఆటోమేటిక్ గా వచ్చేసి చంద్రబాబు నాయుడు చెప్పింటాడు కాబట్టి అది ఒక ఉపశమనము. రెండవది వచ్చేసి సరే అకేషన్ కూడా వచ్చేసి జనంతో ఉన్నాడు కాబట్టి పోయి కలవడము అనేది అది న్యాచురల్ గా వచ్చేసి ఒక రిలేషన్స్ హ్యూమన్ రిలేషన్స్ కు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. కాబట్టి అంతటితో అది ప్రెసిపిటేట్ కాకుండా ఇష్యూ ప్రెసిపిటేట్ కాకుండా సమస్యపోయేదానికి ఈ రెండు రీజన్స్ కారణం అనిపిస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.